మనకి నిర్దేశించిన జీవిత లక్ష్యం ఆత్మసిద్ధి. ఆత్మని సిద్ధింపజేసుకోవడం. ఆత్మ అంటే మనమే. ఆత్మసిద్ధి అంటే ఆత్మని మనం సిద్ధింపజేసుకోవడం. ఆత్మ ఎవరు? మనమే. ఎందుకు మనం కొత్తగా ఆ విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది? మనం ఈ దేహమని అనుకుంటున్నాం మనం. కాబట్టి దేహానికి సంబంధించినటువంటి కాంక్షలు తీర్చుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నామో తెలుసు. 25 ఏళ్ల కుర్రాడు పడితే పర్వాలేదు, 70 ఏళ్ల వాడికి కూడా ఇదే యావ. ప్రాణం పోయే వరకు ఇదే యావ. అందుకని ఈ దేహం మీద భ్రమ అనేది ప్రాణం పోయే వరకు పోదు. పోయేటప్పుడు కూడా ఇంకా తర్వాత జన్మ ఏమిటని ఆలోచిస్తాడు. అదేదో తెలిసినట్టు ఇక్కడ. ఈ బాధలు ఏమీ లేకుండా ఉండాలంటే శంకరాచార్య చెప్పింది ఒకటే ఉపాయం. మీకు అందరూ కోరుకున్నదే నేను చెబుతున్నాను. సుఖం నర్వదా భూజాత్ మాభూత్ దుఃఖం కదాచన. మీ కోరిక ఇంతే కదా, ఎప్పుడూ మాకు సుఖమే కలగాలి, ఎప్పుడూ దుఃఖం ఉండద్దు. ఇది విపరీతమైన కోరిక. దుఃఖం లేని సుఖం ఉంటుందా? దుఃఖం లేని సుఖం ఉంటుందా ఎక్కడైనా? అసలు సుఖం లేని దుఃఖం ఉంటుందేమో కానీ దుఃఖం లేని సుఖం ఉండదు ఎక్కడ. ఎంత సుఖమని మనం అనుకున్నా అది దుఃఖమే. పెళ్లి కానంత వరకు అయ్యో అయ్యో అవలేదు అనుకుంటాం. అయ్యాక 16 రోజుల తర్వాత తెలుస్తుంది అది సుఖమో దుఃఖమో. పిల్లలు పుట్టినంత వరకు లేరు దుఃఖం అనుకుంటాం. పుట్టాక అనేక రకాల మాయలు, రోగాలు, మార్మికాలు మొదలవుతుంటే అర్థమవుతుంది సుఖమో దుఃఖమో. ఏదైనా అంతే. ఓ పదవి రానంత వరకు బాధపడుతూ ఉంటాం, రాలేదురా. పదవి వచ్చాక తెలుస్తుంది. పెళ్ళాం పిల్లలకి దక్కడం, నిద్రాహారాలు ఉండవు. ఇదివరకే సుఖంరా బాబు అనుకుంటాడు. పైగా మంచి చేసినా చెడ్డ చేసే ఉంటారు, ఏమీ తినకపోయినా తిన్నామంటారు. ఆ పదవి అటువంటిది. అంచేత ఎప్పుడు సుఖం అనేది దుఃఖమిశ్రితమై ఉంటుంది కానీ సుఖం అంటూ విడిగా ఉండదు. అందుకే శంకరాచార్య స్వామి వివేక చూడామణిలో ఏం చెబుతారంటే ప్రత్యేకంగా సుఖమున సర్వదా భూయాత్ మాభూత్ దుఃఖం కదాచన. ఎప్పుడూ మాకు సుఖమే కావాలి, దుఃఖం వద్దని మీరు కోరుకుంటారు కదా, సిద్ధమే, నేను అంగీకరిస్తున్నాను. మీరు నా దారికి రాకపోయినా నేనే మీ దారికి వస్తున్నా, నిజమే. ఇది ఇచ్చే సర్వసామాన్య, అందరూ కోరుకునేది ఇదే కదా. తే జ్ఞానాదేవ సిద్ధ్యత. ఆధ్యాత్మిక జ్ఞానం అనేదాన్ని ఒక్కటి పొందితే మీ జీవితంలో సుఖమే తప్ప దుఃఖం అనేది ఉండదు అని పెద్దలందరూ చెప్పినటువంటి మాట. ఏమిటా జ్ఞానం? జ్ఞానం అని పెద్ద ఉపన్యాసాలు ఇవ్వక్కల, పెద్ద గ్రంథాలు చదివినా ఉపయోగం ఏమీ లేదు. జ్ఞానం అంటే ఇప్పుడు ఇన్ని వేల మంది ఇక్కడ వచ్చారు కూర్చొని. ఎందుకోసం వచ్చారండి? ఒకే ఒక ప్రసంగం కోసం వచ్చారు. మనిషి కోసం కాదు, ఒక ప్రసంగం కోసం వచ్చారు. ఆ ప్రసంగం లేకపోతే ఆ మనిషి ఎవరు? ఒకే ఒక వ్యక్తి చెప్పే 4 మాటల కోసం ఇంతమంది వచ్చారు. ఇక్కడ అంతా ఒక్కటే, ఆ అంతా ఒక్కటే. జ్ఞానం అంటే అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఇదే జ్ఞానం, అంతకంటే లేదు. ఇక్కడ ఎంత సులభం అండి, 2 మాటలు. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. అదే అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఈ ఒక్కటే అని దేన్ని భావిస్తున్నామో ఆ భావిస్తున్నదే నేను, ఈ శరీరం నేను కాదు. ఇదే జ్ఞానం. ఇది పొందుతాం అందరం కూడా. చప్పట్లు కొడతాం, పొందుతాం. అబ్బా ఒక్క మాటలో చెప్పేశారండి అంట. మళ్ళీ ఇది ప్రసంగమై లేవగానే నేను దులపగానే మీరు దులుపుతారు, నేను చూడు దులుపుతారు, మీరు మొత్తం ఒళ్ళంతా దులుపుతారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా పక్క వాళ్ళు ఉండి ఎంత బాగా చెప్పారో జ్ఞానం ఆయన అలాగా చెప్తారు, మన వల్ల అవుతాయి ఏటివన్నీ, నువ్వు సరిగ్గా కూర్చో అంటాం అంతే. ఇక్కడ మరి అవ్వని దానికి ఎందుకు మేము చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అయితే ఈ మాటను పదే అనుకోవాలి. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. అటువంటిప్పుడు ఇంట కానీ బయట కానీ ఇద్దరు వ్యక్తులంటూ లేనప్పుడు తగాదా ఎందుకు ఉంటుందండి? ఎవరు తిన్నా మనం తిన్నట్టే, ఎవరికి వచ్చిన బాధ అయినా మన బాధే, ఎవరు సుఖపడినా మన సుఖమే. అయిపోయాయి. సుఖం అనేది భావనలో ఉంది కానీ ప్రక్రియలో లేదు. అక్కడ సుఖం భావనలో ఉంది. ఎంత పెద్ద మనకి ఇష్టమైనటువంటి కార్యక్రమం మనం చేస్తూ ఉన్నా మన మనస్సులో కనుక కించిత్ దుఃఖం ఉందనుకోండి, అది సుఖంలా అనిపించదు. అది ఎంత సన్మానం జరగనివ్వండి, ఎంతమంది కీర్తించినవ్వండి, మనస్సులో ఏదో ఒక దుఃఖరేఖ ఉంది. 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో ఏదో జరిగింది, ఏంటో బయటో ఆ కార్యాలయంలోనో ఎక్కడ, అది మనస్సులో ఉండిపోయింది, ముళ్ళులా పొడుస్తోంది. అది పొడుస్తున్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాల దండలు వేసినా, ఎంత ప్రచారం చేసినా అది సుఖమో అని అనిపించదు. ఎందుకని లోపల ఇంకా ఉంది ఈ దుఃఖశేషం. ఇక్కడ అది గుర్తొస్తూనే ఉంటుంది. అయ్యని జరిగితే ఏమిటి, ఇది పోతుందా అనిపిస్తూనే ఉంటుంది అక్కడ. అంచేతనెప్పుడు సుఖం అనేది దుఃఖం లేకుండా ఉండదు.
పైగా దుఃఖం యొక్క తీవ్రత ఎటువంటిది అంటే ఎంత సుఖంలో ఉన్నా ఒక్క దుఃఖ వార్త తెలియగానే సుఖం మొత్తం మాయమైపోతుంది. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఎన్ని శుభవార్తలు తెలిసినా ఈ దుఃఖం పోదండి. దిక్కుమాల దుఃఖం అటువంటిది. ఎన్ని శుభవార్తలు తెలిసినా ఈ దుఃఖం పోదు. పైగా ఏమంటామంటే ఎన్ని తెలిస్తే ఏం ఉపయోగం అమ్మా, లోపలిది ఉందిగా అంటామట. అంటే మనస్సు సహజంగా దుఃఖానికే ప్రాధాన్యం ఇస్తుంది. ఎక్కువగా మనస్సు పీడింపబడుతున్నది దుఃఖం చేతనే. సుఖానుభవం పొందడం కంటే దుఃఖానుభవం పొందడమే మనస్సుకి ఎక్కువ. సుఖం కంటే ఎప్పుడు దుఃఖమే తీవ్రమైంది. ఆ దుఃఖం ఎందుకు అంటే మన శరీరమే మనకే అనుకోవడం. ఇంతకీ జరిగిన ఘట్టం ఏమిటి? ఇంట్లో వాళ్ళు ఎవరో ఏదో అన్నారు, బయట వాళ్ళు ఎవరో ఏదో అన్నారు, ఇంట్లో వాళ్ళకి ఏదో జరిగింది, లేదా ఏదో దురదృష్టం అయితే ఎవరైనా పోయి ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు, వియోగం జరగచ్చు, అంతే కదా. అది దేహబంధమే కదా. ఎంతైనా ఎవరు పోయినా ఎవరున్నా దేహబంధమే కదండి, వేరే బంధం ఎక్కడిది ఇక్కడ. అంటే దేహం నేను అనుకోవడం వల్లే వారితో వియోగం కలిగినందుకు బాధపడుతున్నాం, లేదా బాధపడేదేముంది ఇక్కడ. అందుకని అంతా ఒక్కటే. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఎన్ని జీవరాశులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కటే. ఆ ఒక్కటే నేను అని తెలుసుకోగలిగితే, అద్భుతమైన జ్ఞానాన్ని కనుక పొందగలిగితే దుఃఖం అనేదే ఉండదు. అదే ఆత్మసిద్ధి. మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. ఆ ఆత్మసిద్ధిని పొందడం, ఆత్మజ్ఞానాన్ని పొందడం అంతా ఒక్కటే. ఆ ఒక్కటే నేను అని తెలుసుకోవడం ఎలాగో మహర్షి వ్యాస మహర్షి 1700 శ్లోకాల భారతంలో ఆది పర్వంలో నిక్షేపించిన శకుంతలోపాఖ్యానం అనే కథ ద్వారా మనం తెలుసుకుంటాం. వీళ్ళ ఆడపిల్లలు, మగపిల్లలు, ప్రేమ వివాహాలు, మోసపూరితమైన వివాహాలు, రకరకాల అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి శకుంతలోపాఖ్యానం ఈ సమాజానికి పెద్ద పాఠం. దాన్ని భగవంతుడైనటువంటి వ్యాసుడు, శ్రీమన్నారాయణమూర్తి అవతారమైనటువంటి వేదవ్యాసుడు సంస్కృతంలో 1700 శ్లోకాల్లో అందిస్తే, తెలుగులో కవిత్రయ మహాభారతంలో ఆదికవి నన్నయ్య భట్టు ఆది పర్వంలో దాన్ని కేవలం అనువదించి వదిలేయకుండా చాలా స్వేచ్ఛాయుతంగా స్వతంత్రమైన కావ్యంగా రాశాడు తెలుగులో. దాన్ని ఇంకా చెప్పాలంటే కాళిదాసు మహాకవి, సంస్కృతంలో కాళిదాసు, అంతకు మించిన వాడవుడు కాళిదాసు. అభిజ్ఞాన శాకుంతలం అనే పేరు మీద శకుంతల కథను నాటకంగా రాశాడు. ఈ ముగ్గురు రాసింది సరిపోక ఇంకా పిల్లల మర్రి పినవీరభద్రుడైన సరస్వతీదేవిని ప్రత్యక్షంగా ప్రసన్నం చేసుకున్న మహానుభావుడు అంటారు పిల్లల మర్రి పినవీరభద్ర కవిని. ఆయన శృంగార శాకుంతలం అనే పేరు మీద ప్రత్యేకమైన కావ్యం రాశాడు. అటు వ్యాసభారతం, నన్నయ భారతం, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, పిల్లల మర్రి వారి శృంగార శాకుంతలం అన్నీ కలగలిపి ఈ 3 రోజుల్లో శకుంతలోపాఖ్యానాన్ని మనం చెప్పుకోబోతూ ఉన్నాం. అందుకని ముందుగా ఆ కథను మొట్టమొదట అందరికంటే ముందు మనకు అందించిన వ్యాస భగవానుడికి నమస్కారం చేయాలి కదా. ఆయనకి నమస్కారం చేసి మనం ప్రారంభిస్తాం. మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై. మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై. తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి, తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెనో. మునియై ఎవ్వడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై. తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. ఆ వ్యాసుదలంతు ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్ అనే ఒక సందర్భంలో నేను వ్యాసుడిని ఆలయంలో దర్శించినప్పుడు ఒక పద్యాన్ని నా కోసం నేను చెప్పుకున్నాను. ఈవేళ మీకోసం మీకు వినిపిస్తున్నాను. ఆయన జీవితమే ఈ రచన చేసేలా చేసింది. జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాడు మహానుభావుడు. శివ వరప్రసాదం వల్ల శుకుడనే కుమారుడు కలిగాడు తప్ప ఆయన పెళ్లి చేసుకోలేదు. ముని అయి ఒక మునిలా బతికాడు. ముని అంటే మునే కర్మ మౌనం. నిజంగా మనం మునిలా ఉండాలంటే చాలా వరకు మౌనంగా ఉండాలి. ముఖ్యంగా 60-70 ఏళ్ళు దాటాయంటే అంతే లెక్క. అంతేకాదు, ముని అంటే కేవలం మాట్లాడకుండా ఉండడం కాదు. స్వామి రంగనాథానంద అని రామకృష్ణ మఠానికి జాతీయ అధ్యక్షుడు, కీర్తిశేషులు, మహానుభావులు.
ఆయన భగవద్గీతకు వ్యాఖ్యానం రాస్తారు, గీతా సందేశం. అందులో చెబుతారు, ముని అంటే కేవలం మౌనంగా ఉండడం కదయ్యా, నిత్య మననశీలుడై ఉండేవాడు అంటాడు. లౌకిక విషయాల్లో మౌనంగా ఉంటాడు ముని, ఆధ్యాత్మిక విషయాల్లో నిత్య విచారణ చేస్తూ ఉంటాడు. ఒట్టి మొద్దబ్బాయి కాదు ముని అంటే అర్థం, దేన్ని పట్టించుకోకుండా ఉండే రకం కాదు. లౌకికమైన విషయాల్లో మౌనంగా ఉంటాడు. ఏమి ఎలా పోతే ఏముంది, ఎందుకంత చర్చ, దాని గురించి పని లేక అంటాడు. అదే ఆధ్యాత్మికమైన విషయం, ఆత్మజ్ఞాన సంబంధమైన విషయం వస్తే అది దాని గురించి చాలా లోతుగా ఆలోచిస్తాడు. అన్నం తినడం మానేసి, నీళ్లు తాగడం మానేసి కూడా. అటువంటి వాడు మరి యుక్త కర్మధునియై. వ్యాసుడు తాను చేయవలసిన పని ఏదో చేశాడు, వెంటనే అక్కడి నుంచి నిష్క్రమించాడు. పరాశరుని కుమారుడు, పల్లెపడుచు, మత్స్యకారుల కుమార్తె, ఆయనకి తల్లి కంది. తర్వాత ఆవిడ వేరే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈయనే శుభ్రంగా, అమ్మా నీ జీవితం నువ్వు గడుపు, నేను నీకు భారం అయిపోతాను అనవసరంగా, నేను పుట్టిన లక్ష్యం వేరే, నీతోటి నాన్నగారితోటి ఉంటే నా లక్ష్యాన్ని నేను సాధించలేను, దాన్ని నేను సాధించుకుంటాను, నీకు నేను ఏ రకంగానూ అడ్డుగాను, నువ్వు ఒక మహారాజుని పెళ్లి చేసుకుంటావు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది త్యాగం అంటే, యుక్త కర్మధుని. అదే తల్లి మళ్ళీ సత్యవతీదేవి రూపంలో పేరు మార్చుకుని సంతాన మహారాజును చేసుకున్నాక, ఈవిడ తండ్రి కోరిన పిచ్చి కోరికలన్నీ తీరకుండా పోయాక, తీరిన ప్రయోజనం లేకపోయాక, పుట్టినవాడు విచిత్ర వీరుడు చిత్రాంగదుడు ఇద్దరు చెరో రోగం వల్ల మరణించాక, అప్పటికే వాళ్ళకి 3 భార్యలు కూడా ఉండగా, గత్యంతరం లేక మళ్ళీ వంశాన్ని ఉద్ధరించవయ్యా అని వ్యాసుణ్ణి పిలిస్తే, తల్లి చెప్పింది కదా అని ఆ అంబికకి అంబాలకి సంతానాన్ని కేవల వరప్రసాదంగా అంగీకరించాడు. అది భౌతిక సమాగమం కాదు, పొరపాటు పడద్దు. కృతయుగంలో కేవలం సంకల్పం వల్ల సంతానం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణమూర్తి పాలసముద్రంలో పడుకుని సంకల్పించాడు, బ్రహ్మదేవుడు పుట్టాలి, నాభికమలంలోంచి పుట్టాడు, అంతే. అంతేగాని ఆయన లక్ష్మీదేవి గర్భాన పుట్టలేదు, ఏ ఆసుపత్రిలోనూ పురుడు పోసుకోలేదు, ఆవిడకి ఆరోగ్యశ్రీ కార్డు లేదు. సంతానం అంటే అంతే. కృతయుగంలో సంకల్పం వల్లనే సంతానం కలిగేవారు. త్రేతాయుగంలో సంకల్పం సరిపోదండి, కేవలం ఒట్టి సంకల్పం సరిపోదు, కాస్త దగ్గర అవ్వాలి, మనుషుల సాన్నిహిత్యం వల్ల సంతానం కలిగేవారు. అంటే ఆ దృష్టి పడితే చాలు సంతానం కలిగేవారు. ద్వాపర యుగంలోకి వచ్చేసరికి సంపర్కం వల్ల సంతానం కలిగేవారు. అక్కడ మొదలైంది ఈ సంపర్కం అని. కలియుగంలో మన కర్మ, సంకల్పము లేదు, సాన్నిహిత్యము లేదు, సంపర్కం వల్ల కూడా కలగట్ల, IVF DVF వల్ల కలుగుతున్నాయి. అది కూడా మోసమే. ఇదే కలియుగం అంటే, ఇంక వేరే ఏం చెప్పక్క. సంకల్పం వల్ల కలిగే సంతానం ఇప్పుడు ఎంత సంకల్పించినా ఏమీ కలగడం లేదు. అందుకే యుగానికి మనుషుల ప్రవర్తనలో తేడాలు ఉంటాయి. అంచేత ఆ సంకల్పం చేతనే ఆయన కేవలం సంతానాన్ని కలిగించాడు. త్రేతాయుగంలో సంస్పర్శ, ఇలా ముట్టుకుంటే చాలు, స్త్రీ పురుషులు కలవాల్సిన అవసరం ఎలా, కేవలం ఇలా దేహాన్ని ముట్టుకుంటే చాలు. ద్వాపర యుగంలో సంపర్కం, ఆ ద్వాపర యుగంలో కూడా సంపర్కంతో పనేమీ లేకుండా కేవల వరప్రసాదంగా అనుగ్రహించాడు వ్యాసుడు. ఆ యుక్త కర్మధ్వని ఆ పని చేశాడు, వెళ్ళిపోయాడు వెంటనే. ఇంకా మళ్ళీ అక్కడికి వచ్చిన మా అబ్బాయిలు నా సంకల్పంలో పుట్టారంటే మళ్ళీ ఆ మొహం పెరిగింది. ఇక్కడ నీ బ్రహ్మచర్యం ఎందుకు, వెళ్ళిపోయాడు. తల్లి ఆజ్ఞ, అంతే లెక్క. అదే యుక్త కర్మధ్వని. మనము జీవితంలో వ్యాసుడిలా ఉండాలంటే అలాగే ఏ పని చేయాలో ఆ పని చేయి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయి, వెనక్కి వచ్చి, అంతే లెక్క. మళ్ళీ అది ఏం జరిగింది, దాని ఫలితం ఏమిటి, ఎంత చేసాం, మనకి ఈ సాగతీత వద్దు ఇక్కడ. ఇదే సంపర్కం అంటే. నాన్న కూడా ఎంత చేసావు, ఎందుకు చేసావు, నీకు ఎవరో ఏదో చేస్తారని నువ్వు చేస్తే తల్లి బిడ్డను ప్రేమించడం కూడా తప్పే. ఏదో ఆశించి ప్రేమిస్తామండి ఇక్కడ. ఆశించామంటే అయిపోయినట్టే, వ్యాపారం అయింది, అది లావాదేవీ అయింది, ప్రేమ ఎలా అవుతుంది? అదే స్థిరమైన నిర్ణయం. మనం చేస్తాం, ఎవరి నుంచి ఏం ఆశించాం, ప్రపంచం నుంచి వెళ్ళిపోతాం, నిశ్చింతగా ఉంటాం, రోజు నిద్రపడుతుంది హాయిగా. మనమేం ఆశించలేదుగా, ఆశలు ఉన్నవాడికి నిద్రపడదు. అందువల్ల ముక్తాత్ముడు, ఆయన నిత్యం జీవన్ముక్తుడే. ఆయనకి ఎంతకాలం 1000 ఏళ్ళు బతికారు వాడు, ఎప్పుడూ ఏ బాధ లేదు, సుఖంగానే ఉన్నారు. జ్ఞాని అయి దానికి మూలం ఒకటే, అంతా ఒకటే, ఆ ఒకటే నేను, ఈ జ్ఞానం పొందిడే. ఆ తత్వాన్ని తన దైనందిన జీవితంలో దర్శించి వ్యాసుడు, ఇంతకాలం బతుకున్నాం కదా, ఇన్ని 100 ఏళ్ళు, ఈ జాతికి అందకపోతే ఎలాగిది ఈ తత్వం అని ఆ తత్వాన్ని అందించడానికి 2 గ్రంథాలు రచించాడు. ఒకటి భారతం, 2 భాగవతం.
భాగవతం శ్రీకృష్ణుని యొక్క వ్యక్తిగత జీవితం, భారతం శ్రీకృష్ణుని యొక్క సామాజిక జీవితం, సోషల్ లైఫ్. సమాజంలో ఆయన ఎలా ఉండేవాడు అనేది భారతం చెబుతుంది. ఆయన వ్యక్తిగత జీవితంలో వాళ్ళ అమ్మతో, నాన్నతో, భార్యతో, పిల్లలతో ఎలా ఉన్నాడు అనేది భాగవతం చెబుతుంది. ఈ రెండింటినీ వ్యాసుడే అందించాడు మనకి. శ్రీకృష్ణుని జీవితాన్ని గురించి చెప్పడానికి శ్రీమన్నారాయణమూర్తి తప్ప మరెవరు సరిపోతారు? ఆయనే వ్యాసుడుగా పుట్టాడు. 1700 శ్లోకాలతో భారత నిర్మాణం చేశాడు. 14,093 శ్లోకాలతో భాగవతం నిర్మాణం చేశాడు. అలా చేసి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. నా జాతి బాగుపడడం కోసం అలా గ్రంథాలు వ్రాసి ఇచ్చినటువంటి వ్యాస మహర్షికి నమస్కారం చేద్దాం మనం అందరూ కూడా. ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్. ఆయనంత గొప్పవాళ్ళం కాకపోయినా ఈ 3 రోజులు 6 గంటల ప్రవచనంతోనే మనం ముక్తి పొందలేకపోయినా కనీసం ఆ ముక్తి అనేటువంటి నిచ్చెన మీద ఓ 2 మెట్లైనా ఎక్కగలుగుతాం, అనుమానం ఏమీ లేదు. ఆ విశ్వాసం నాకుంది, మీకు కలిగిస్తాను ఈ 3 రోజులు అయ్యేలోగా. ముక్తి అనేటువంటి నిచ్చెన మీద మనం 2-3 మెట్లైనా ఎక్కగలుగుతాం. ఎక్కామంటే ఇక సాహసం చేయొచ్చు. అటువంటి వ్యాసునికి నమస్కారం చేసి మనం నేరుగా కథలో ప్రవేశించేద్దాం. చంద్రవంశంలో దుష్యంతుడనేటువంటి మహారాజు ఉండేవాడు. ఆయన అఖండమైనటువంటి భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా తల్లిదండ్రుల వారసత్వంగా పరిపాలించాడు. ఆనాటి రాజులకి ఎప్పుడు ప్రజల విజ్ఞప్తుల మీద చాలా ప్రేమ ఉండేది. ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చి, ముఖ్యంగా అరణ్య ప్రాంతాలకు దగ్గరగా ఉండే ప్రజలందరూ వచ్చి, అంటే మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ లాంటివి చూడండి, అప్పుడప్పుడు చిరుతపులి ఊళ్ళోకి వచ్చిందంటారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా చిరుతపుళ్ళు, ఖడ్గమృగాలు మన ఇళ్లలోనే ఉన్నాయి. ఊళ్ళోకి రావడం ఎందుకు, భరిస్తూనే ఉన్నాం. మనకు కనపడడం లేదంతే. పాములు, తేళ్ళు, చిరుతపుళ్ళు అన్నీ మన ఇళ్లలోనే ఉన్నాయి. పేర్లు ఎడితే బాగుండదు. కానీ ఇప్పుడు ఇంకా ఊళ్ళో కూడా వస్తున్నాయి కొత్తగా అని చెబుతున్నారు. ఆదిలాబాద్ ఏంటి ప్రతి చోట ఉన్నాయి, ప్రతి ఇంట్లో ఉంది. పైకి కనపడ్డ మనిషిలా ఉంటాడు, చిరుతపులే. అందుకని వచ్చింది. ఎందుకు వస్తుంది? అరణ్యానికి దగ్గరగా ఉండవాలి. అలా గ్రామాల మీదకి క్రూర మృగాలు వచ్చి ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది. ఇబ్బంది ఏమిటి, చంపేయడమే. అటువంటివన్నీ చేసినప్పుడు ప్రజలు వెళ్ళి రాజుకు మొత్తుకునేవారు. రాజులు వేటకి వెళ్ళేవారు. ఆ వేటకి వెళ్ళి క్రూర మృగాలను చంపాలి. కానీ వీళ్ళ సరదా ఏమిటంటే అన్ని క్రూర మృగాలు అయితే అలాగా కొన్ని కూర మృగాలు కూడా ఉంటాయి, కర్రీ. ఆ సరదా. మరి వెళ్ళిన తర్వాత అన్ని ఖడ్గమృగాలను ఏనుగులే కనపడతాయి, ఆ లేళ్ళు కూడా కనపడతాయి కదా. మరి గురి తప్పకుండా బాణం వేయాలి కాబట్టి వాటిని వేటాడేవారు. ఏదో ఆ లేడి మాంసం ఏదో తినేవారు. ఆనాడు క్షత్రియులు వాళ్ళు ఆ మాంసాహారం తినడం మామూలే కాబట్టి తినేవారు. సరే, పెద్ద పుళ్ళు, ఏనుగులు లాంటివి ఏమైనా బాగా ఇబ్బంది పెట్టేవి కనపడితే ఖడ్గమృగాలు వాటిని చంపేసేవారు. మొత్తం మీద ప్రజలకి క్రూర మృగాల బెడద లేకుండా చేసేవారు. అలాగ దుష్యంతుడు వేటకి వెళ్ళినప్పుడు ఒక లేడీ ఆయన బాణాన్ని నుంచి తప్పించుకుందుకు ఎంత ప్రయత్నం చేసిందో కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో వర్ణిస్తాడు. నిజంగా మనం ఆలోచించాలి. జీవహింస చేయకుండా ఉండాలి, మన హృదయాలన్నీ కరుణామయమై ఉండాలి అంటే అభిజ్ఞాన శాకుంతలంలో ఈ లేడిని వర్ణించేటువంటి శ్లోకాన్ని మనం విని అర్థం చేసుకోవాలి. గ్రీవాభంగాభిరామం ముహురనుపతతి స్యందనే బద్ధ దృష్టి పశ్చార్ధేన ప్రవిష్ట శరపతనభియా భూయసా పూర్వకాయం దర్భైరర్ధావలీడైః శ్రమ వివృతముఖ భ్రంశిభి కీర్ణవర్త్మా పశ్యోదగ్రప్లుతత్వాత్ వియతి బహుతరం స్తోకముర్వ్యాం ప్రయాతి వియతి బహుతరం స్తోకముర్వ్యాం ప్రయాతి. దుష్యంత మహారాజు రథంతో సహా అడవిలోకి వెళ్ళి వేటాడుతున్నాడు. ఎదురుగా ఒక లేడీ ఉందిట. ఆ లేడీ చూడవయ్యా ఎంత బెదిరిపోతుందో నా రథం చూసి అన్నట్టు మహారాజు మనస్సులో కరుణ ప్రవేశించింది. కారణం, అది కరుణామయుడైన మహర్షి ఆశ్రమానికి దగ్గరగా ఉండే ప్రాంతం. కణ్వ మహర్షి ఆశ్రమానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం అది. ఆ మహర్షి తపస్సు వల్ల ఆ ప్రాంతంలో అడవిలో ఒక 100 మైళ్ళ చుట్టుపక్కలంతా కరుణ ప్రసరించింది. అందుకే వేటాడదామని వచ్చినటువంటి దుష్యంతుడు ఈ లేడిని వేటాడకుండా అలా చూస్తున్నట్టు. అది ఆశ్చర్యపోతోంది. ఈ రాజులు ఎవరన్నా వస్తే వేసేస్తారు కదా, వెంటనే ఈయనేమిటి ఏదో నాతో సెల్ఫీ దిగుదామని చూస్తున్నాడు ఈయన.
ఈయన ఏదో ఫోటో తీసుకుంటున్నట్టుగా ఉన్నాడు, వేటాడేలా లేడు అని దానికి ఓ పక్క భయం, దానికి ఆశ్చర్యం. అందుకే నిజంగా వేటకు మనం పెడితే, జీవహింసకు ప్రయత్నిస్తే మనకేముందండి, ఒక్క వేటు. ఆ జంతువుకి మళ్ళీ జన్మ ఉంటుందా ఆలోచించాలి. మాంసాహారం తినేవాళ్ళందరూ ఆలోచించాలి. ఇక్కడ ఏకస్య క్షణికా తృప్తికి ఏకం ప్రేక ప్రాణైర్విముచ్యతే అగో మాంసస్య దౌరాత్మ్యం ప్రత్యక్షమివ దృశ్యతే. ఒకరికి మనం కలిగేటువంటి తృప్తి ఏమిటంటే, ఇంత చేస్తే మాంసాహారం తింటే కలిగేది ఏకస్య క్షణికా తృప్తికి. నీకేమో ఒక క్షణం తృప్తి, అంతేనా? ఇంకా అన్నాం, ఇంతేనా? ఇది గడియారం పెట్టి చూసుకుంటే 5 సెకండ్లు. ఏకం ప్రాణైర్విముచ్యతే. కానీ ఒక జీవి ప్రాణమైపోయింది. ఓ మానవ, మాంసాహారం తినేటువంటి మానవ, ఒక్కసారి ఆలోచించు. నీకు ఒక్క అర నిమిషం తృప్తి కలిగించడం కోసం ఒక తన జీవితాన్ని వదిలేయాలా? ఎవరి కోసమైనా నువ్వు అలా వదిలేస్తావా? ఇది ఆలోచన చేస్తే మాంసాహారాన్ని స్వచ్ఛందంగానే మానేస్తారు. అందుకే ఆ మహారాజుకి లేడిని చూడగానే, ఏమిటిది, దీన్ని చంపాలని అనిపించట్లేదు నాకు అన్నాడు. ఎందుకని? గ్రీవాభంగాభిరామం ముహురనుబతతి స్యందనే బద్ధ దృష్టికి. ఎక్కడ బాణం వేస్తారో ఇలా మెడ పక్కకి తిప్పింది పాపం. మెడ పక్కకి తిప్పితే మెడ మీద వేస్తారు. కానీ దాచుకోవడానికి దానికి ఏం ఆధారం లేదు. దానికేం దుప్పటి ఉందా, రగ్గుందా, ఏముంది? ఎక్కడికి పారిపోయినా ఈ బాణం వదిలిపెడితే, పైగా రాజు రథంలో ఉన్నాడు, ఇదేమో నేల మీద గంతులేస్తోంది, పట్టేసుకుంటారు. అందుకని దాచుకుందుకు ఏమీ లేక ముందు సగభాగంతో వెనక సగభాగంతో ముందు సగభాగాన్ని దాచుకుంటుంది వెర్రిలేడి అంటే అర్థం. అది ఏమీ వేరే వస్త్రం కానీ, చర్మం కానీ, ఒక గొడుగు కానీ, కవచం కానీ ఏమీ లేదు. అందుకని గ్రీవాభంగాభిరామం, గ్రీవం అంటే మెడ, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటారు కదా మహానుభావులు. తెలంగాణ ప్రజలు మొన్న గమనించారు. పంచాయతీ సర్పంచ్ గారిని అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలాగా? వేలంపాట ద్వారా. ఎంత గొప్ప ప్రజాస్వామ్యమో! ఎవడికి డబ్బు ఉంటే వాడు సర్పంచ్ అయిపోయాడు. 60 లక్షలు వేలంపాట పాడి సర్పంచ్ అయ్యాక వాడు 70 కోట్లు సంపాదించకపోతే ఊరుకుంటాడా? నాకు పేపర్లో చూసి ఆశ్చర్యం. ఇది వేలంపాటని ఏకగ్రీవం అంటారేమిటో అనుకున్నాను. ఏమైంది? మళ్ళీ జమీందారులంతా సర్పంచులు అయ్యారు. పేదవాళ్ళ బతుకులు ఎవడికి పట్టవు. ఇంకా పైగా ఈయన ఏమంటాడు, నేను డబ్బు ఇచ్చాను, నా ఇష్టం అంటాడు. ఇంక మన మాట విండి. ఇంకా అంచేత ఇన్ని వేల మంది ప్రవచనాలు వింటున్నారు కాబట్టి చూస్తున్నాను. మా ప్రజాస్వామ్య రాజ్యంలో డబ్బులు ఇవ్వడానికి నాయకులు వస్తే చెప్పు తీసి కొడతామని చెప్పండి అమ్మా, ఖచ్చితంగా చెప్పండి. అప్పుడే దేశం బాగుపడు. గరికిపాటి వారు కొట్టమన్నారని చెప్పండి, ఏం భయం లేదు. అంత పౌరుషం రావాలి ప్రజల్లో. తెలంగాణ అంటే పోరు తెలంగాణమా, యావత్ భారత జాతికి పోరాటం నేర్పిన జాతి తెలంగాణ. నేను తెలంగాణ తల్లికి పాదాభివందనం చేస్తాను. పోరాటం తల వంచడం మనకి తెలియదండి అసలు. డబ్బులకి ఆశిస్తున్నామంటే ఏమైపోయాం ఈవేళ? ఏ పార్టీ రాని ఎవరు రాని డబ్బులు తీసుకుని ఓటేయడం ఏంటండి? డబ్బులు ఇస్తానంటే కొట్టేయాలి అంతే. ఇక అందుకే జరుగుతోంది ఇక్కడ. అందుకే గ్రీవం అంటే మెడ కదా. ఏకగ్రీవం అంటే అందరూ కలిసి కూర్చొని ఒక ఆయన ఎన్నుకుంటే ఆయన గౌరవంతో ఏదైనా ఇంతమంది ప్రేమతో నన్ను ఎన్నుకున్నారు, రూపాయి ఖర్చు లేకుండా నేను ఎన్నికైనా సేవ చేస్తాను. ఆయన 70 లక్షలు పెట్టి పదవి కొరకు నాకు సేవ ఎలా చేస్తారండి? ఇక్కడ అదే గ్రీవాన్ని లేడి భంగాభిరామం పక్కకి తిప్పిందిట. చెబుతుంటే పాపం రాజుకి అనిపించింది, ఏమిటిది, ఆ మెడ దగ్గర బాణం వేస్తావు మరి ఎలా తిరిగింది, ఇప్పుడు ఆ తలకాయ మీద బాణం వేస్తే ఎంత అమాయకురాలు. ముహురనుపతతి స్యందనే బద్ధ దృష్టికి. నెమ్మదిగా తన దగ్గరకు వస్తుంది. ముహురనుపతతి స్యందనే, నెమ్మదిగా తన దగ్గరకు వస్తున్న రథం మీద దృష్టి పెట్టింది. కొట్టేస్తాడేమో చంపేసానేమో, పిల్లకి పాలైనా ఇచ్చుకుని రాలేదు అని దాని గొడవ దానుకుంది. ఇక్కడ 2 ఆకులైనా తినలేదు అని దాని బాధ దానుకుంది. అవన్నీ వీళ్ళకెందుకండి? అది చూస్తుంది పాపం రాజు అనుకుంటున్నాడు ఆ విషయం. కరుణావిష్టమైంది దుష్యంతుని హృదయం, ప్రదేశ ప్రభావం. అయితే క్రూరమృగాలను వేటాడడానికి వచ్చిన వాడి కరుణ ఏమిటి? చందనేబద్ధ దృష్టికి అని సారథితో అంటున్నట్ట. మన రథం కేసి చూస్తుందయా, దాన్ని చూస్తుంటే కొట్టాలనిపించట్లేదయా. ఎక్కడ కొట్టేస్తామనంటే భయపడుతుంటే, శత్రువు పరాక్రమంతో పౌరుషంతో కొట్టరా, ఏమాత్రం కొడతాం అంటే కొడతాం, కానీ బాబు కొట్టద్దంటే ఏం కొడతామండి? జాలేస్తుంది కదా సహజంగా.
అందుకే పశ్చార్థేన ప్రవిష్టక శరపతనభియా భూయసా పూర్వకాయం. పాపం ఈ మెడ భాగాన్ని పశ్చార్థేన ప్రవిష్టక, ఈ వెనకాల ఉండేటువంటి తొడ భాగం ఉందే పృష్ఠభాగం, దాంతో కప్పుకుంటుంది. ఇలా గుండ్రంగా వంకర తిరిగిపోయి అర్ధచంద్రక. ఏం తిరిగినా అంతే శరీరం కదండి, ఏం తిరుగుతుంది? అంత చిన్న శరీరంలో ఎక్కడ బాణం వేసినా ప్రాణం పోతుంది. అందుకని ముందు భాగాన్ని వెనక భాగంతో, వెనక భాగాన్ని ముందు భాగంతో కప్పుకుంటూ పిల్లల కోసం బాధపడుతూ చూస్తోంది. అలాగది శరపతనభియా భూయస పూర్వకాయం. కాళిదాస్ అందుకే ప్రారంభంలోనే నాటక రచన మొదలుపెట్టిన తర్వాత ఇది 2వ శ్లోకం అండి. కాళిదాస్ ఎంత గొప్ప కవో, కరుణామయమూర్తో ఆలోచించండి దయచేసి. భారతీయ కవులంటే అటువంటి వాళ్ళే. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత. భారతీయతలో మానవత్వం చాలా ముఖ్యం. అందుకే నేను శాకుంతలాన్ని ఈ శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాను. గ్రీవాభంగాభిరామం ముహురనపతతి స్యందనే బద్ధ దృష్టి పశ్చార్థేన ప్రవిష్టగా శరపతనభియా భూయసా పూర్వకాయం. శరపతనభియా, ఎక్కడ బాణం వచ్చి పడుతుందో అన్న భయంతో ఈ పక్క శరీరంతో ఈ ముందు శరీరంతో వెనక శరీరాన్ని కప్పుకుంటుందట. వెర్రిది, ఎంత అమాయకురాలు. ఎటైనా బాణం పడ్డం ఖాయమే కదా. అంతేకాదు అప్పుడు ఏ స్థితిలో ఉందంటే అది సగం అన్నం తింటుందండి పాపం. దర్భైరర్ధావలీఢై శ్రమ వివృత ముఖభ్రంశిభిగి కీర్ణవర్త్మా. ఆ దారిలో దర్భగడ్డి పరకలు పడి ఉన్నాయట. రాజు చూశాడు రథం, అందుకే ముహురను పతతి, మెల్లగా వెడుతోంది రథం. వేగంగా వెడితే అది తెలియదు. ఇందాక మీరు ఊరేగింపు చేసి ఇక్కడ మందరలో అగ్రహారమైనటువంటి బ్రహ్మాండమైన సత్కారం చేశారు. నాకు రథాన్ని ఎలా తీసుకొస్తారు? నెమ్మదిగానే తీసుకొస్తారు. 104 స్పీడ్లో పెడితే రథం ఎందుకు? రథం ఉండదు, ఉన్నవాడు ఉండడు. ఇంకా ఊరేగింపు ఎందుకు పని లేక. అందుకని పెళ్లి ఊరేగింపు అంటారు. పెళ్లి ఊరేగింపులు ఎలా ఉంటాయి? తెల్లారేసరికి అయ్యే పూర్వం. అందుకే పెళ్లి నడక అంటారు తెలుగులో మాట. నెమ్మదిగా నడితే పెళ్లి నడక, తొందరగా బస్సు వెళ్ళిపోతుందట. అంటే పెళ్లిలో తొందరగా నెమ్మదిగా నడుస్తారు. ఎందుకని? బోళ్ళు ఆభరణాలు పెట్టుకుంటారో, మనవాడు అన్నీ చూడాలి కదా, అందరూ చూడాలి కదా. ఎక్కడ కొన్నారో, ఎప్పుడు కొన్నారో అని అడగాలి కదా. ఎవరు అడగని దానికి ఆభరణాలు ఎందుకు పని లేక. అందుకని పెళ్లిలో చాలా నెమ్మదిగా నడుస్తూ మధ్యలో ఇలా 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 అనుకుంటూ పక్కకి చూస్తూ ఉంటాం. ఇంకా నయం, ఆ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు లేవు కాబట్టి. ఇప్పుడైతే స్కూల్లో పెట్టుకుని అస్తమానం ఫోటోలు తీసుకోవడమే పని. అంతే కదా పెళ్లి నడక. అంతే ఆ రథం కూడా పెళ్లి నడకలాగా నెమ్మదిగా వస్తుంటే ఆయన పాపం గడ్డి పరకలు చూశాడు. దర్భగడ్డి వీళ్ళ పడిపోయింటే పైగా సగం విరిగిపోయాయి సగానికి. దర్భై అర్ధావలీఢై శ్రమ వివృత ముఖ భ్రంశిభిగి కీర్ణవర్త్మ. ఆ దారంతా కూడా గడ్డి పరకలు అలా పడిపోయి కనపడుతున్నాయట. అర్ధావలీడై, సగం తిన్న గడ్డి పరకలు. అంటే అన్నం తింటూ మధ్యలో ఉండగా ఏ ప్రాణినైనా హింసించచ్చా? జీవహింస చేసేటువంటి రోజుల్లో, వేటాడే రోజుల్లో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయండి. ఎప్పుడు హింస లేకుండా జీవితం ఉండదు. ఎంతో కొంత హింస తప్పదు. ఎప్పుడు హింస విషయంలో మన హిందూ ధర్మం ఒక్కటే చెప్పింది. అహింస అని ఊరికే మాట్లాడచ్చు, కానీ అంతటా సాధ్యమయ్యే విషయం కాదు అది. ముఖ్యంగా ప్రభుత్వం వారు అహింస అని నియమం పెట్టుకుంటే ఒక్కరోజు కూడా పరిపాలన చేయలేరు. ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని వేసేయవలసిందే, అనుమానం ఏమీ లేదు. అందులో రెండో మాట లేదు అక్కడ. మరణశిక్ష అమలు చేసిన వాడికి ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత కాదు, 10 నిమిషాల్లో మరణశిక్ష అమలు చేస్తే దేశంలో నేరాలన్నీ తగ్గిపోతాయి. అనుమానం వెళ్ళేది ఇక్కడ. మరణశిక్ష వద్దంటే ఎలాగండి? 6 ఏళ్ల పిల్ల 60 ఏళ్ల వాడు మానభంగం చేస్తాడా? ఒక మరణం కాదు, 10 మరణాలు ఒక్కసారి వెయ్యాలి వాడికి, అప్పుడు తగ్గుతాయి. అందుకని ముసలాడు కదా అని కొందరిని వదిలేసి, మతి లేని వాడని కొందరిని వదిలేసి, ఆడాళ్ళు కదా అని కొందరిని వదిలేసి ఏంటిది? ఎలా నడుస్తుంది? అంచేది ఎప్పుడు రాజ్యానికి అహింస పనికిరాదు. వ్యక్తికి పర్వాలేదు, మన వ్యక్తిగత జీవితం నష్టపోతే మనం కొద్దిగా నష్టపోతాం, మన కుటుంబానికి ఇబ్బంది అవ్వచ్చు. ప్రభుత్వానికి అహింస ఏమిటండి? అర్థం లేనమాట. లోపల అహింస ఉండాలి. ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుకు లోపల అహింస. ఆయన ఎవరి కోసం హింస చేయట్లా, ధర్మం కోసం. ధర్మం నిలబడాలి కదా. అందుకనే రాజులు వేటాడేవారు, తప్పేం లేదు. ఇది వాళ్ళకు కూడా ఉండే నియమం ఏమిటంటే అన్నం తింటున్న జంతువును చంపకూడదు. అన్నం తింటే దాని ఆహారం దానికి ఉంటుంది, అది గడ్డి కావచ్చు, ఇంకో జంతువుని చంపచ్చు. అది హింస అని దానికి తెలియదు, దాని ఆహారం ఉంటుంది. మనం ఇడ్లీ ఎలా తింటామో సింహం ఏనుగుని అలాగే చంపుతుంది, పులి మేకను అలాగే చంపుతుంది. దాని జీవహింసని తెలియదు, దానికి ఆహారం అది. మనకు తెలుసు కదా. అదే మనిషికి గొడ్డుకి తేడా, మనిషికి జంతువుకి తేడా. అది జీవహింస చేయొద్దని జంతువులకు చెప్పకూడదు, అది వాటి ధర్మం. అది మనం చేయకూడదు. అంతే.
అందుకని అర్ధావలీడే అన్నం తింటుంటే చంపకూడదు, అంతేకాదు అది పరిగెడుతుంటే చంపాలి, నిలబడి నీళ్లు తాగుతుంటే చంపకూడదు లేడిని కూడా, ఏ జంతువును కూడా. అది దప్పిక తీర్చుకొని. అందుకని పూర్వకాలం రాజులు వేటాడిని ఏం చేసేవారంటే పరిగెత్తే లేడిని కొట్టమన్నారు. పరిగెత్తే లేడిని కొట్టడం చాలా కష్టం, మరి కష్టమైన పని చేయి, ఎందుకంటే దాని ప్రాణం దానికి కాపాడుకునే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే నీకు ఇంకో లేడి దొరకచ్చు మిత్రమా, దానికి ఇంకో ప్రాణం లేదు కదా. అందుకని భారతీయ ధర్మశాస్త్రం హింస విషయంలో కూడా పరిమితులు బాగా విధించింది, నిషేధం చేయకపోయినా నియంత్రించింది. కనీసం మద్యపానాన్ని ప్రభుత్వం వారు నిషేధం చేయకపోయినా నియంత్రణ చేస్తే చాలా నేరాలు ఆగిపోతాయి. నియంత్రణ చేయాలి, అందకుండా చేయాలి. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటే మొత్తం బెల్ట్ షాపులు అన్నీ పెట్టేస్తే ఇంకెవడు లేకుండా ఉంటాడు. ఇక్కడ మొగాళ్ళేటి నమ శివాయ, ఆడాళ్ళు కూడా మొదలెట్టేసరికి వచ్చిన శుభవార్త పేపర్లో చూసి చచ్చిపోతున్నాం ఇక్కడ. ఇదివరకు ఆడాళ్ళ విషయంలో నమ్మకం ఇప్పుడు ఏమీ లేవు, మొత్తం అంతా ఒకటైపోయారు, అంతా సమానమే. ఎందులో అంటే చెడ్డ అలవాట్లు. అందుకని ఎప్పుడు నిషేధం చేయడం అన్నింటినీ సాధ్యం కాదని నియంత్రణ చేయొచ్చు, అందకుండా చేయొచ్చు. తాగితే నేరం, ఇలా తాగితే నేరం, డ్రైవింగ్ చేస్తేనే ఈ పెడితే కొంత తగ్గుతుంది. క్రమంగా నియంత్రణకు అలవాటు పడితే నిషేధానికి అలవాటు పడతారు. తర్వాత నిషేధం ప్రజల ద్వారా జరగాలి కానీ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు జరగదండి, కష్టం అది. అందుకని వాళ్ళు కొన్ని నియమాలు అందులో అన్నం తింటుంటే చంపకూడదని ఒకటి, దర్భైరర్ధావలీడే. అందుకని దుష్యంతుడు అన్నట్ట ఏమిటో సగం గడ్డి పొరకలు తిన్నవన్నీ పారేసింది, పాపం భయంతో తిండి కూడా ఆపేసింది. దాని మీద బాణం వేయాలని నాకు అనిపించట్లేదే. దర్భైరర్ధావలీడై శ్రమ వివృతముఖ భ్రంశభికీర్ణవర్త్మ. బాగా తిరిగి పరిగెత్తి అలసిపోయినట్టుగా ఉంది. శ్రమ వివృతముఖ, ఆ అలసిపోవడంలో అలా నోరు తెరిచింది, నోట్లో ఉండే దర్భగడ్డి పరకలు కింద పడ్డాయి. ఏం చంపమంటావు సారథి, ఈ రాజు జన్మ ఎందుకు వచ్చిందో కానీ, క్రూర మృగాలు కాదు ఈ వేటాడడం ఎందుకు వచ్చిందో కానీ, అసలు ఏ మృగాన్ని చంపాలన్నా బాధగానే ఉంది, ఈ లేడిని చంపాలంటే మరీ బాధగా ఉందయ్యా అని చెప్పి పోనీ ముందుకు రథం అన్నట్ట. పశ్యోదగ్రప్రత వియతి బహుతరం స్తోకముర్వ్యాం ప్రయాతి. ఉదగ్రప్రతత్వాత్, లేడి ఎలా దూకుతుంది అంటే 4 కాళ్ళు ఒక చోటకి చేర్చి అలా 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 దూకుతుంది. 4 కాళ్ళు ఒక చోటకి చేర్చి 2 కాళ్ళతో ముందు దూకి తర్వాత 2 కాళ్ళు ఉండడం కాదు, 4 ఒక చోటకి చేరుస్తుంది అలా గుత్తిలాగా. ఆ గుత్తితో అలా 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 దాన్ని చెంగున అంటారు. దాన్నే చెంగున అంటే అర్థం అది. వేరే జంతువులు తోకడం వేరు, మనుషులు పరిగెట్టడం వేరు, లేడి పరిగెట్టడం వేరు. 4 కాళ్ళు దగ్గరికి పెడుతుంది, ఇలాగా పెట్టి అలా 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 పెడుతుంది, బాగా వేగంగా వెళ్ళిపోతుంది. అలాగా పాదాల దగ్గరికి పెట్టి గెంతుతుంది. ఉదగ్రప్రతత్వాత్, అంత వేగంగా అది గెంతుతూ ఉంటే ఆ గెంతడం ఎలా ఉందంటే వియతి బహుతరం, ఆకాశంలోనూ ఎక్కువ కనిపిస్తుంది, అది భూమి మీద తక్కువ కనపడుతుంది అన్నట్ట. దాని గెంతడం అలా ఉందన్నట్టు, భూమి మీద తక్కువ కనపడుతుంది అంటే దాని పాదాలు నేల మీద తక్కువగా అంటున్నాయి, ఆకాశంలోనే కనపడుతున్నాయి ఎక్కువగా. వియతి బహుతరం స్తోకముర్వ్యాం ప్రయాతి. అటువంటి లేడిని నాకు చంపాలని అనిపించట్లేదయ్యా, ఎందుకో ఈ ప్రదేశ ప్రభావమో మరోటో నాకు తెలియదు, ముందుకు పోనీ వయ్యారథము అన్నట్ట. మనం కూడా సకల జీవరాశి విషయంలో ఇటువంటి ప్రాణిహింస వద్దు అనేటువంటి అహింసాపరమైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలి ఖచ్చితంగా. అందులో లేళ్ళు, కోళ్ళు, మేకలు లాంటి వాటిని చంపడం మహాదారుణమైన విషయం. అంత దమ్ము ఉంటే సింహాన్నో పులునో చంపండి, దాన్ని చికెన్ కింద వండుకొని చూద్దాం ఎవరికైనా దమ్ము ఉంటే. అక్కడ అది మనం వండుకుంటుందో మనం దాన్ని వండుకుంటామో దెబ్బకి తేలిపోతుంది. ఎవడో సింహాన్ని చంపడు, పులిని చంపడు, ఏనుగుని చంపడు, ఖడ్గమృగాన్ని చంపడు. ఎవరయ్యా లోకం అంటే అజాపుత్రం దలిం దద్బలిం దద్యా దేవో దుర్బలఘాతుక అని పూర్వమే రాశారు. మేకపిల్లని బలిస్తారు అమ్మవారు కూడా, సింహాన్ని బలి దమ్ముంటే చూద్దాం, అది వీణి వేసేస్తుంది. మనం కూడా చాలా తెలివైన వాళ్ళం అండి. మనకు లోకు ఎవరంటే లోకు ఎవరో వాళ్ళని వేసేస్తామంతే. మనుషుల్లోనూ అంతే. బలహీనుడు ఇల్లు ఆక్రమిస్తారు, బలవంతుడిని ఆక్రమించమను తొక్కి లేపేస్తాడు రేపొద్దున వాడు. ఆ బలహీనతనే మనం అవకాశంగా తీసుకుని సొమ్ము చేసుకోవడం. నిజానికి శాస్త్రాలన్నీ ఏం చెబుతున్నాయంటే బలహీనుల విషయంలోనే దయ చూపించాలయ్యా. పులిని వేటాడినా, సింహాన్ని వేటాడినా, ఏనుగుని వేటాడినా పెద్ద కాదండి. కానీ లేడిని వేటాడడం ఎంత తప్పు, అది అమాయకురాలు కదా. లేళ్ళన్నీ ఓ చోట గుంపుగా చేరతాయి. సాధారణంగా ఒక లేడి ఉండదు, దాని భయం దానికి ఉంది పాపం. అందుకని 4-5 లేళ్ళు, 10 లేళ్ళు, 15 లేళ్ళు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. అటువంటిప్పుడు దాన్ని వధిస్తే మన ఆహారం కోసం అంతకంటే పాపం ఉందా?